పూర్వం స్త్రీల పట్ల ఎన్నో కఠిన నియమాలు ఉండేవి అని చెప్పడమే ఇక్కడ మన ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడంటే మహిళలు ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నారు, ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నారు, ఏం కావాలంటే అది చేస్తున్నారు. వారిపై ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే ఒకప్పుడు మాత్రం అలా కాదు. స్త్రీలపై అనేక ఆంక్షలు విధించేవారు. అవి చాలా కఠినంగా ఉండేవి. ఏం చేయాలన్నా అందుకు తండ్రి, సోదరుడు లేదా భర్త అనుమతి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే అప్పట్లో మహిళలపై పెట్టిన ఆంక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు ఎప్పుడు పడితే అప్పుడు శృంగారంలో పాల్గొనకూడదు. రాత్రిపూట మాత్రమే ఆ పని చేయాలి. భర్త అరిచినా తిట్టినా భార్య అతన్ని ఏమీ అనకూడదు. మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఎదురు చెప్పకూడదు. భర్త ముందుకు భార్యలు అందంగా అలంకరించుకొని రావాలి. భర్త లేకపోతే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అందంగా అలంకరించుకోకూడదు. భర్త ఎంత తక్కువ సంపాదించి తెచ్చినా దానితో భార్య ఇల్లు గడపాలి. అంతే తప్ప వాదించకూడదు. వేశ్యతో ఎవరైనా ఒక స్త్రీ మాట్లాడితే అంతే, ఆమెను ఇక ఎవరు తమ ఇండ్లలోకి రానివ్వరు. ఇంత కఠినమైన నియమాలు అప్పట్లో ఉండేవి. పండగలు, శుభకార్యాలు జరిగినప్పుడు మహిళలు ఖచ్చితంగా ఉపవాసం చేయాలి. భర్త కుటుంబ సభ్యులు భర్త క్షేమం కోసం వారు ప్రార్థించాలి. స్త్రీలకు ఋతుక్రమం అయినప్పుడు భర్తను చూడకూడదు. అతను చూసే విధంగా ఎదురుపడకూడదు. విడిగా పడుకోవాలి, తినాలి, నిద్రపోవాలి. దేవుడు, బిచ్చగాడు, పనివాడు, ఆవు అతిథులకు భోజనం పెట్టకుండా స్త్రీలు అసలు భోజనం చేయరాదు. భర్త గురించి ఎటువంటి రహస్యం తెలిసినా భార్య దాని ఇతరులతో చెప్పరాదు. అలా చేస్తే పెద్ద నేరం చేసినట్లే లెక్క. స్త్రీలు తమ భర్త నిద్రించాకే పడుకోవాలి. ఉదయం భర్త లేవకముందే నిద్ర లేవాలి. భర్త అనుమతి లేకుండా భార్య గడపలో నిలబడకూడదు. గడప దాటి బయటకు వెళ్ళరాదు. భర్త కేవలం ఒకసారి పిలిస్తే చాలు పలకాలి. అతను ఆదేశానుసారం నడుచుకొని పనులు చేసి పెట్టాలి. అతను అడిగింది చేయాలి. ఇటువంటి ఎన్నో నియమాలు ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో అమలవుతున్నవే. రాతి యుగం నుండి కంప్యూటర్ యుగంలోకి వచ్చిన మనలో మార్పు రావాలి. స్త్రీ పురుషులిద్దరూ సమానమనే భావన మనలో కలగాలి. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.